జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 16వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 16వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారికి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అంటే ఏదైనా ఇల్లు, స్థలం లేదా భూములు అమ్మకానికి పెట్టాలి అనుకున్నా లేదా కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా టైం చాలా బాగుంది. అలాగే బంగారం కుదవ పెట్టడానికి, లోన్స్కి అప్లై చేయడానికి, పాత అప్పులను తీర్చుకోవడానికి, విలువైన కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ఇలా అన్నింటికీ ఈ రోజున ఉన్న కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఇంట ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పాత స్నేహితులను కలుసుకొని ముచ్చట్లు పెట్టుకుంటారు. మరోవైపు చిరు వ్యాపారాలు చేసుకునే వారికి, పార్ట్ టైం జాబ్లు చేసేవారికి ఈ రోజున ఆర్థికపరమైన లబ్ధి చేకూరుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. ఎదుటివారిని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెండింగ్లో ఉన్న కీలకమైన వ్యవహారాల్లో కూడా కదలికలు ఏర్పడతాయి. కోర్టు కేసుల్లో విజయాలను అందుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కూడా ఈ రోజున టైం చాలా బాగుంది. ఈ శనివారం రోజున వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, అలాగే నక్షత్రం కృత్తిక నక్షత్రం. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులు తీర్చుకోవడానికి మరియు అప్పులు చేయడానికి రెండింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది. అమ్మకాలకు సమయం బాగుంది. అలాగే కొత్త ఔషధాలను స్వీకరించే ప్రయత్నం చేయడానికి, పశువుల విక్రయాలకు, కొత్త పరిచయాలను కలుపుకుపోవడానికి, పాత స్నేహాలను మరింత బలపరుచుకోవడానికి, వ్యాపారపరమైన చర్చలకు కాలం చక్కగా సహకరిస్తుంది. ఈ శనివారం రోజు కృత్తికా నక్షత్రం వచ్చింది కాబట్టి, అలాగే పాడ్యమి తిథి కూడా కలిసి వచ్చింది కనుక ఈ రెండింటికి అధిపతైన అగ్నిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం, అలాగే అగ్ని స్వరూపం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించిన తరువాతనే పనులను ప్రారంభం చేయండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. సాయంత్రం పూజ సందర్భంగా ఈ శనివారం రోజున వ్యాపార వృద్ధికై మీరు వ్యాపారం చేసే స్థలంలో తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. దీపం వెలిగే సమయంలో చిటికెడు తెల్ల ఆవాల్ని వేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక చిన్న తేలికపాటి పరిహారం గురించి తెలుసుకుందాం. చాలామందికి ఎప్పుడు చూసినా ఏదో తెలియని ఒక రకమైన భయంతోటి, ఆందోళనతోటి, అలజడితోటి, అలాగే అశాంతితోటి మనసంతా నిండిపోయి ఉంటుంది. ఎంత వెతుక్కున్నా సరే మానసిక ప్రశాంతత అనేది దొరకదు. ఇలాంటి వారు ఇప్పటి నుండి మేము చెప్పబోయే తేలికపాటి పరిహారాన్ని చేసి చూడండి. మీకు అంతా శుభమే కలుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో 2 లిల్లీ పువ్వులను కానీ లేదా కొద్దిగా రోజు వాటర్ని కానీ వేసుకొని స్నానం చేయడమే. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీలో ఉన్న అశాంతి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది.